అందరికీ నమస్కారం అండి. చాలామంది మేము యూట్యూబర్స్ కావాలి, కొత్తగా యూట్యూబ్ పెట్టి చాలా వ్యూస్ తెచ్చుకోవాలి, ఏదో సంపాదించాలి, పేరు సంపాదించాలననే దీనికోసం ఆరాటపడుతుంటారు. అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 6 నెలలు గడిచింది. ఈ 6 నెలల్లో నేను ఏం తెలుసుకున్నాననే విషయాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. అయితే యూట్యూబ్‌లో వ్యూస్ రావాలంటే కొత్త వాళ్ళుగా మనం వచ్చిన వాళ్ళకి మనకి జీరో నాలెడ్జ్ ఉంటది. అసలు వీడియో ఎట్లా తీయాలి? ఎలా అప్‌లోడ్ చేయాలి? దాని ఎడిటింగ్ ఏంది? అది ఏమైతది? ఏమైతే వ్యూస్ వస్తాయి? షార్ట్స్ పెట్టాలా? లాంగ్ వీడియో పెట్టాలా? ఏం చేయాలి? అనేది పెద్ద ట్రాజెడీ. అయితే మనము ఒక వీడియో అది షార్ట్ కావచ్చు, వీడియో కావచ్చు తీసి అప్‌లోడ్ చేస్తాం. మనకి ఏ నాలెడ్జ్ లేదండి. అప్పుడు మనము దాని గురించి పెట్టగానే రెండో, మూడో వ్యూసో, 10, 20 ఏవో ఉన్నన్ని వస్తాయి. దాని గురించి ఏ నాలెడ్జీ లేదు. అప్పుడు మనం చేసే మొదటి పనేంటి? ఈ వ్యూస్ రావాలంటే మనము విషయం తెలుసుకోవాలి. అదే యూట్యూబ్‌లో మనం సెర్చ్ చేస్తాం. ఎన్నో టెక్ ఛానల్స్, ఎన్నో విషయాలు చెప్తారు. ఆ విషయాలన్నీ చూసేసరికి మన మెదడులో ఎన్నో ఆలోచనలు నిండుకొని ఉంటాయి. ఆ నిండుకొని ఉండి వెంటనే ఏది మన మైండ్‌కి నచ్చితే అది అప్లై చేస్తా ఉంటాం. మరి ఇన్ని ఆలోచనలని ఒకటేసారి అప్లై చేస్తే మనకు యూట్యూబ్ గురించి తెలియదు, ఆల్గారిథం తెలియదు, ఏది తెలియదు. ఒక్క ఛానల్ చెప్పిన వాళ్ళు ఇంకో ఛానల్ చెప్పట్లేదు. ఈరోజు నేను వైటీ స్టూడియోలో ఒక సెట్టింగ్ చేస్తే మళ్ళీ రేపు మార్చేస్తున్నా. ఇంకో రోజు ఇంకోటి మార్చేస్తున్నా. ఇంకో రోజు ఇంకోటి మార్చేస్తున్నా. వ్యూస్ మాత్రం ఎప్పటిలాగే ఉంటున్నాయి. మరి మనం యూట్యూబ్‌లో నేర్చుకోవడం అంటే టెక్ ఛానల్‌లో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మాత్రమే. కానీ వాళ్ళు చెప్పిన సెట్టింగ్ వెంటనే మార్చేయడం కాదు. మనము వీడియోస్ పెడుతుంటే ఆ వీడియోస్‌కి వ్యూస్ ఎలా వస్తాయి? ఎలా రావు? అని మైండ్ పరంగా, మన ఆలోచన పరంగా, అదేవిధంగా మనం చేసిన వీడియో క్వాలిటీ పరంగా నీకు నువ్వు ఆలోచించుకోవాలి, నేర్చుకోవాలి. అది నేర్చుకోవడం. కానీ వెంటనే టెక్ ఛానల్ వాళ్ళు చెప్పింది తీసుకొని మార్చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి. నేను నేర్చుకుందది. ఇక ఇంకొకటి, ఇలా వ్యూస్ రావాలని వాళ్ళు చెప్తా ఉంటారు. షేర్ చేయండి, షేర్ చేయండి, షేర్ ప్లాట్‌ఫార్మ్, షేర్ ఫండ్. వీడియో అందులో పెట్టావు. వెంటనే అది అప్‌లోడ్ అయిందో లేదో షేర్ చేసేస్తాం. ఇప్పటి రోజేమైంది, స్వార్థపరులు. మన ఇంట్లో వాళ్ళే మనల్ని నమ్మట్లేదు. ఎక్కడో వాట్సాపులనో, ఇన్‌స్టాగ్రాములనో, ఫేస్‌బుక్కులనో షేర్ చేయగానే మన పేరు, మన ఫేస్ గడవడంగానే వాడికి కోపమొస్తది. ఎందుకు చూస్తాం? ఆహా! నువ్వు గ్రేట్ అయిపోతావా? అది చూసుడే పని చేస్తున్నారు. మరి వ్యూస్ ఎట్లొస్తాయి? ఇటు యూట్యూబ్ ముందుకు పంపించట్లేదు. ఎంతోమందికి షేర్ చేసేసాం. కానీ ఎక్కడ కూడా చూడట్లేదు. మరి దీనికి ఒక మంచి లాజిక్ ఏంటంటే, నాకు తెలిసిన అనుభవం, మీరు వెంటనే షేర్ చేయకండి. కనీసం ఒక 2, 3 గంటలు ఆగి షేర్ చేయండి. కావాలనుకుంటే మీ ఇంట్లో వాళ్ళు, మీ అమ్మ, నాన్న, అక్క, చెల్లె, తమ్ముడు ఎంతమంది ఉంటారు కదా! వాళ్ళ మొబైల్‌లో తీసుకొని అందులో చూడండి. అప్పుడు మీకు వ్యూస్ వస్తాయి. కానీ షేర్ చేయగానే రావండి. ఒక 3 అవర్స్, 4 అవర్స్ తర్వాత షేర్ చేయండి. ఇంకా మూడో విషయం ఏందంటే, మనము వీడియో తీసినప్పుడు ఎలా ఉంది అనేది అప్‌లోడ్ చేయకముందు మీ వీడియోని చూసుకోండి. వీడియోని చూసి ఎడిట్ చేసిన వీడియోని తీసుకోండి. అట్లాగే ఆ వీడియోని పదే పదే చూస్తే ఆ తప్పులు మనకు తెలుస్తున్నాయండి. యూట్యూబ్‌లో నేర్చుకోవడం అంటే మనకు మనం నేర్చుకోవడం. ఇన్ఫర్మేషన్ అనేది తెలియకుండా మనం చేయలేం. ఆ టెక్ ఛానళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మాత్రమే చూద్దాం. వెంటనే సెట్టింగ్స్ మారవకండి. ఈ విషయం మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే నా అనుభవం 6 నెలల్లో. ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకొని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మనం కూడా వాళ్ళలాగా మంచి యూట్యూబర్స్ అవ్వవచ్చు.